హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు కదండీ! లాంగ్ ఫ్రాక్ అనమాట. బ్లాక్ కలర్‌ది సూపర్‌గా వచ్చింది. సో, ఈ డ్రెస్‌ని కటింగ్ ఎలా చేశాను, స్టిచ్చింగ్ ఎలా చేశాను అనేది కూడా కంప్లీట్‌గా పిన్ టు పిన్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే షూట్ చేశానండి. మొత్తం అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు మాకు స్టిచ్చింగ్ రాదనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేసేయగలరనమాట. సో, స్టార్ట్ చేసేద్దామా? డ్రెస్ స్టిచ్చింగ్ చేయడం కోసం అయితే నేను ఒక శారీ యూజ్ చేస్తున్నానండి. ప్లెయిన్ ఫుల్ శారీ తీసుకున్నాననమాట. 6 మీటర్స్. అండ్ మనము ఇప్పుడు బాడీ పార్ట్ కోసము లైనింగ్ అనేది కాటన్ 1 మీటర్ తీసుకున్నాము. 4 ఫోల్డ్స్ చేసుకొని కింద ఎడ్జెస్ ఈక్వల్‌గా లేవు కాబట్టి లైన్ డ్రా చేసుకున్నాను నేను. అండ్ బాటమ్ పార్ట్‌కి అయితే విడిగా నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నాను 3 మీటర్స్. ఇప్పుడు బాడీ లెంగ్త్ అయితే 14 ½ ఇంచ్ మార్క్ చేసుకున్నానండి. యాక్చువల్‌గా 13 ½ అనమాట. 1 ఇంచ్ మనకి ఖర్చులు పైన కింద పోతే యాడ్ చేస్తే 14 ½ వస్తుంది. అండ్ స్టిచ్చింగ్ అయ్యేసరికి 13 ½ మిగులుతుందనమాట. సో, 13 ½ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. నెక్ వచ్చేసి 2 ½ ఇంచెస్ అండి. షోల్డర్ 3 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. చూసారు కదండీ! టోటల్ లెంగ్త్ వచ్చేసి 6 ½ వచ్చిందనమాట. సో, అదే 6 ½ మనకి చంక డౌన్ తీసుకుంటున్నాను నేను. మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనం చక్కగా ఇలాగా స్కేల్ యూజ్ చేసి లైన్స్ డ్రా చేసుకున్నామంటే నీట్‌గా వస్తది. చక్కగా మనకి బిగినర్స్ అయినా కూడా నీట్‌గా స్ట్రెయిట్‌గా రాలేదని ఫీల్ అవ్వక్కర్లేకుండా వస్తదనమాట. మధ్యలో 1 ఇంచో 1 ½ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ చేసుకున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఆ 6 ఇంచెస్‌కి కూడా మనము 2 ½ ఇంచ్ వెడల్పు తీసుకున్నాం గదా! ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలనమాట. నేనిప్పుడు నెక్స్ అయితే అసలు కటింగ్ చేయనండి. ఎందుకంటే నేను క్యాన్వాస్‌తో టర్న్ చేస్తాను కాబట్టి నెక్ అనేది అస్సలు కట్ చేయకూడదు. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేనైతే చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ అయితే అసలు మనకి ఎంతుందనేది యాక్చువల్‌గా మన డ్రెస్‌తో కొలుచుకోవాలండి. నాకైతే 9 ½ ఇంచెస్ అనమాట. ఒక డ్రెస్ తీసుకొని మనం చంక నుంచి చంక కొలుచుకున్నామంటే వస్తుందండి. దాంట్లో హాఫ్ తీసుకోవాలనమాట. 9 ½ తీసుకున్నాను నేను. 9 ½ అంటే 19 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుకు తీసుకున్నాను నేను. సో, ఇవనేది స్ట్రెయిట్‌గా లైన్స్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ ఏదైతే పెట్టానో నడుం లూజ్ కూడా అదే పెడుతున్నానండి నేను. ఎందుకంటే కింద మనము డాట్స్ వేస్తాం కాబట్టి పైన చెస్ట్ లూజ్ దగ్గర అలాగే నడుం లూజ్ దగ్గర కూడా 9 ½ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏదైతే మనం మార్క్ చేసామో కింద మనం 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా క్రాస్ తీసుకున్నామంటే ఫినిషింగ్ వస్తదండి. ఏంటంటే మనం అంబ్రెల్లా అతికినప్పుడు కింద పార్ట్ కిందకి వెయిట్‌కి జారిపోతదనమాట. అలా జారకుండా నీట్‌గా ఉంటుంది. ఇలా క్రాస్ తీసుకున్నట్టయితే గనక. సో, ఒకసారి అనేది నేను ఈ డ్రెస్‌ని పెట్టి చూసేసుకున్నాను. ఆది డ్రెస్‌ని అన్ని కొలతలు కరెక్ట్‌గా వచ్చినాయా లేదా అనేది చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్ వచ్చేస్తాయండి. అంతా కూడా కరెక్ట్‌గా వచ్చింది. ఎందుకంటే ఈ డ్రెస్ కూడా బేసిక్ మోడల్ అనమాట. ఎలాంటి బోట్ నెక్ ఎలాంటి హై నెక్ అలా ఏం కాకుండా అలాంటి డ్రెస్ అనమాట. సో, అది పెట్టుకొని నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టిచ్ చేసేది కూడా సింపుల్ బేసిక్ మోడల్ కాబట్టి అదే యూజ్ చేశాను నేను. అదే నేను ఆదికి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు మన మార్కింగ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి. నెక్ మాత్రము కట్ చేయకూడదు. ఎందుకంటే నేను తర్వాత టర్న్ చేసినప్పుడు క్యాన్వాస్‌తో టర్న్ చేస్తాను కాబట్టి అనమాట. క్యాన్వాస్‌తో ఎలా టర్న్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవి 2 పార్ట్స్ అనమాట. మనకి ఫ్రంట్, బ్యాక్ 2 వచ్చేస్తాయి. మనం సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి లోతు తీసేస్తున్నాను. లోతు మనకి ఆర్మ్ దగ్గర మాత్రం తీసుకుంటే సరిపోతుందండి. ఇదేం బ్రాడ్ నెక్ కాదు కాబట్టి మనము పైకి తీయాల్సిన పని లేదనమాట. లోపలే అంటే ఆర్మ్ దగ్గరే తీస్తామన్నమాట. సో, అర్థమైంది కదండీ! అండ్ బ్యాక్ నెక్‌ని నేనిప్పుడు మీకు నెక్ డ్రా చేసి చూపిస్తాను. నెక్ వచ్చేసి 2 ½ ఇంచెస్ కదా! డౌన్ వచ్చేసి నేను 8 ఇంచ్ తీసుకున్నానండి. ఈ నెక్ ఎంతుందో అంతే అనమాట. నేను ఆది డ్రెస్ నెక్ పెట్టి చూపిస్తున్నాను మీకు. పైన కొంచెం గ్యాప్ వదిలి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అది ఖర్చు కోసం.
8 ఇంచ్ అయితే వచ్చింది నాకు. మొత్తం ఖర్చుతో కలిపి 8 ఇంచ్ అనమాట. 8 అంటే డీప్ నెక్కేనండి. అంత డీప్ కాదు. మరి అలా అని మరి పైకుండదనమాట. ఇది లేకపోతే బాగోదు. ఈ డీప్ లేకపోతే. అందుకని నేను ఇలా మార్క్ చేసుకున్నాను. నెక్ అయితే అసలు కట్ చేయకూడదండి ఇప్పుడు. ఫ్రంట్, బ్యాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను అంబ్రెల్లా కట్ చేస్తున్నాను. క్రేప్ లైనింగ్ తీసుకొచ్చాను కదా! 3 మీటర్స్ అండి ఇది. దీన్ని ఇలాగా 2 ఫోల్డ్స్ వేసుకొని క్రాస్‌గా వేసుకోవాలనమాట. నేను వీడియోలో చూపించినట్టుగా. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బాడీ పార్ట్ పెట్టి చూపిస్తున్నాను. బాడీ పార్ట్‌ని ఇలా పెట్టండి. కొంచెం అనేది మనకి ఖర్చు ఇలా బయటకు వచ్చేలా పెట్టాలి. సో దట్ ఏంటంటే క్రాస్ మనము జాయిన్ చేసినప్పుడు క్రాస్‌లో ఉంటుంది కాబట్టి అంబ్రెల్లా సరిపోతదనమాట సాగిపోయి. మనం ఇందాక బాడీ పార్ట్ అలా పెట్టుకొని మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి నుంచి నాకు 13 ఇంచెస్‌కి డౌన్ వచ్చిందనమాట. మొత్తం అలా 13 ఇంచెస్‌కి రౌండ్ మార్క్ చేసుకుంటున్నాను క్రాస్ నుంచి. అది చూసుకుంటే మనకి 11 ఇంచెస్ రావాలన్నమాట. నడుము లూజ్ మనము ఇందాక 11 ఇంచెస్ తీసుకున్నాం కదా! అలాగా అంత రావాలన్నమాట. అంటే 9½ ఇంచ్ బాడీ లూజు ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు మొత్తం కలిపి 11½ అండి. కానీ 11 వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం బాడీ పార్ట్ పెట్టి చూసుకున్నది ఖర్చు కొంచెం బయటకు వచ్చేలా పెట్టుకున్నది అందుకే అనమాట. 11 ఇంచెస్ లూజ్ వచ్చేలా చెక్ చేసుకొని తక్కువ వచ్చిందంటే కనుక మళ్ళీ కిందకి మార్క్ చేసుకోవచ్చు. అలాగే నేను లైనింగ్ వచ్చేసి 30 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి పొడుగు. మనం ఎక్కడైతే రౌండ్ డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి 30 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ 32 ఆర్ 33 తీసుకుంటాను. కాబట్టి నేను ఇక్కడ లైనింగ్ కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి 2 ఇంచెస్ తక్కువ 30 ఇంచెస్ అయితే తీసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకుంటున్నాను. మనకైతే ఈ సైడ్ వచ్చేసి మనకి జాయింట్స్ పడతాయండి. ఆ జాయింట్స్ ఎలా వేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఇలా రౌండ్ మార్క్ చేసుకున్న దగ్గర కట్ చేసేసుకొని జాయింట్ పీస్ వేసుకోవాలన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పీసే మనం ఏదైతే ఇందాక కట్ చేసామో ఇలా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నానండి. శారీలో 1 మీటర్ క్లాత్ని అయితే ఇలాగ ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డ్స్ లాగా మనం ఈ లైనింగ్స్ని పెట్టుకొని బాడీ పార్ట్స్ కట్ చేసేసుకోవడమేనండి. నేను మొత్తం శారీ అంతా ఫోల్డ్ చేయలేదు. ఓన్లీ 1 మీటర్ కొలుచుకొని దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా తీసుకుంటున్నాను అనమాట. అర్థమైంది కదా మీకు? ఇలాగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు శారీలో నేను 3 మీటర్స్ నేను క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా అంబ్రెల్లాలా వేసుకున్నాను. మీకు తెలుసు కదండి, ఇలా క్రాస్గా వేయడం అనమాట సమోసా షేప్లో వేసుకొని మనం ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నామో అది పెట్టుకొని మనము ఇలాగ 33 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే కింద జాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం అలా తీసుకుంటే తక్కువ అయిపోతుంది కాబట్టి నేను ఏదైతే ఆ నడుము పార్ట్ ఉందో అక్కడి నుంచి 33 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. ఇందాక చెప్పాను కదా నేను 33 ఇంచెస్ తీసుకుంటానని. అదే 33 ఇంచెస్ డైరెక్ట్గా మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే లైనింగ్ మనకి తక్కువ ఉంది కాబట్టి. మీకు అర్థమవుతుంది కదా, లైనింగ్ జాయింట్ పడుతుంది కాబట్టి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ అయితే పడుతుందండి 2 లేయర్స్కి. 2 లేయర్స్ అయితే కంప్లీట్గా వచ్చిందనమాట. ఈ సెంటర్లో అయితే చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలండి, కట్స్ అయితే. అది మనకి స్టిచ్చింగ్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పీసెస్ కూడా జాయింట్ పీసెస్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, బాడీ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ 2 అయిపోయింది కటింగ్. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. 10 ఇంచెస్ పొడుగు అనమాట. అండ్ ఆ పైనుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటే అక్కడ ఆమ్ రౌండ్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఆమ్ లూజు అక్కడ వచ్చేసి నాకు 8 ఇంచెస్ అనమాట. అండ్ కింద వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఖర్చు 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా రౌండ్ డ్రా చేసుకోవడమేనండి. ఇది నేను ఆల్రెడీ నా వీడియోస్లో కూడా చూపించాను హ్యాండ్ కటింగ్ ఎలా అనేది. ముందు వీడియోస్లో ఉంటుంది, ఒకసారి కావాలంటే చెక్ చేసేయండి. ఇది బేసిక్ నార్మల్ హ్యాండ్ అనమాట. కటింగ్లో మాత్రము ఏం మోడలు లేదనమాట. ప్రజెంట్ స్టిచ్చింగ్లో అయితే ఇది ఏ మోడల్ స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను. చిన్న మోడల్ అయితే పెట్టాను అనమాట దీనికి. ఇలా స్టిచ్చింగ్ అయితే సింపుల్గానే ఉంటుంది, కష్టమేం కాదు.
ఇది ఇలాగ మనము లైనింగ్ తీసుకున్నాం కదా, సేమ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకోవాలి. సో ఇంకా స్టిచ్చింగ్ విషయానికొస్తే మనము ఇందాక ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి బాటమ్ అంబ్రెల్లాకి మనం జాయింట్స్ పడతాయి అనుకున్నామో, దానికైతే నేను ఫస్ట్ జాయింట్స్ ఏసేస్తున్నానండి. జాయింట్స్ ఏసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి కోరాలు ఉంటే తీసేయాలన్నమాట. లేదంటే అలాగే ఉంచి జాయింట్స్ ఏసామంటే కొంచెం ఇలా ముడతలా వచ్చినట్టు వస్తది. సో కాబట్టి మనము అది తీసేసుకొని జాయింట్ చేసుకోవాలి. సో ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడాని మనము ఎక్స్ట్రాస్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా జాయింట్లు ఎప్పుడు డబుల్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసాను కదా, మళ్ళీ దీనిపైనే ఇంకో కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేసి కుట్టు వేస్తున్నాను నేను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్‌గానే చెప్తున్నాను. చూసారు కదండీ! ఇలా నేను 2 లైనింగ్స్‌ని కూడా పీసెస్ జాయిన్ చేసేసాను. ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను. మీకు అర్థమైంది కదా! ఇలా కింద పెట్టుకొని కట్ చేసుకుంటే నీట్‌గా వస్తదనమాట. చూసారా రౌండ్ ఎంత బా వచ్చిందో? ఇప్పుడు మనం లైనింగ్‌కి ఏ విధంగా జాయింట్ పీసెస్ అయితే యాడ్ చేసుకున్నామో, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ పీసెస్ కూడా నేను జాయిన్ చేసేస్తున్నాను. ఈ పీసెస్ జాయిన్ చేసామంటే గనక పెద్ద పని అయిపోయినట్టు ఉంటుందన్నమాట. మనకి చక్కగా కంప్లీట్ రౌండ్ అనేది సెట్ అయిపోతుంది. బాడీ పార్ట్ పని ఉంటుందింకా. బాటమ్ పార్ట్ పని అయితే అయిపోయినట్టే. జాయిన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. దీన్నైతే నేను మళ్ళీ ఇక్కడే డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఓపెన్ చేసి వేయట్లేదు. పైన వేస్తే కుట్టు అంత బాగోదు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అని. ఇప్పుడైతే నేను చూసుకుంటున్నానండి ఎంత ఎక్స్ట్రా వచ్చిందనేది. మనకి కుట్టేటప్పుడు ఎలా అయినా సాగుతుంది, ఎందుకో తెలీదు. 33 ఇంచెస్‌కి ఎక్స్ట్రానే ఉంది. మనకి ఈ సైడ్ జాయింట్స్ పీస్ దగ్గర 33 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సెంటర్‌లో కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంది. అందుకే మొత్తం మీద ఓవరాల్‌గా 33 వచ్చేలాగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా గనుక కట్ చేసుకున్నారంటే మనకి చాలా నీట్‌గా ఉంటుందన్నమాట డ్రెస్సు. మీకు క్లియర్‌గా అర్థమవ్వడం కోసమే చూపిస్తున్నానండి నేను. ప్రతి పిన్ టు పిన్ చూపిస్తున్నాను. చూసారు కదండీ! రౌండ్ అయితే ఎంత బా వచ్చిందో. అక్కడికి మనకి బాటమ్ పార్ట్ అయిపోయింది. నేనిప్పుడు నెక్ క్యాన్వాస్‌తో ఎలా తిప్పాలనేది చూపిస్తున్నాను చూడండి. నెక్ వెడల్పు అండ్ నెక్ డౌను డ్రా చేసుకున్నాను. ఇది బ్రాడ్ వ్యూ పెడుతున్నానండి. అందుకని 1/2 ఇంచ్ నెక్ వెడల్పు ఎక్కువ కింద పెట్టుకొని మనకి కలిపేసుకోవాలి నెక్ లూజ్‌కి. అండ్ రౌండ్ డ్రా చేసుకున్నాను. దీన్ని మనము కట్ చేయకూడదండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని క్యాన్వాస్ పైన ఈ రౌండ్‌కి బయటకి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని రౌండ్ డ్రా చేసుకొని అండ్ ఇది కట్ చేసేసుకోవాలి. బయట రౌండ్ కట్ చేసుకోవాలన్నమాట. పైన కొంచెం ప్లేస్ ఉంచుకొని నెక్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ వెడల్పు అయిపోకుండా అనమాట. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము సెంటర్ ఒక డాట్ ఇచ్చుకోవాలండి. అలాగే లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకొని ఇలాగ సైడ్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి ఐరన్ చేసేసుకున్నారంటే గనక నెక్ క్యాన్వాస్ అలా అతుక్కుపోతదనమాట లైనింగ్‌కి. కుట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టుకున్నాను కదా ఒకదాని మీద ఒకటి. చక్కగా పిన్స్ పెట్టేసుకుంటున్నానండి. ఇలా పిన్స్ పెట్టుకోకపోతే మన ఫ్యాబ్రిక్ అనేది జార్జెట్ కాబట్టి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెక్ మళ్ళీ వంకరగా వెళ్ళిపోతుందనమాట. అలా వెళ్ళకుండా మనం నీట్‌గా ఇలా పిన్స్ పెట్టేసుకుంటే కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తిప్పుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే మనం పెడుతున్నాం అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ కిందుంది. మీరు గమనించారు కదండీ! దీని మీద మనం క్యాన్వాస్ ఇలాగా పేపర్ పైకి కనిపించేలాగా పెట్టుకోవాలన్నమాట. మనం మిడిల్ డాట్ ఇచ్చుకున్నాం కదా! ఆ మిడిల్ డాట్ మిడిల్‌కొచ్చేలా పెట్టుకొని మనం నెక్ చుట్టూ రౌండ్ కుట్టుకొని తిప్పేసుకోవాలి కట్స్ పెట్టి. ఈ నెక్ ఎలా తిప్పాలనేది కూడా నేను నా చాలా వీడియోస్‌లో మీకు షేర్ చేశాను. కాబట్టి డౌట్ ఉంటే చూడండి. ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కూడా నేను ఇలాగే తయారు చేశాను.
కాకపోతే 2 ఇంచెస్‌కి ఇలా రింగ్స్ లాంటివి మనం తిప్పుకొని పెట్టుకున్నామన్నమాట. ఎందుకంటే ఇది మనకి కొంచెం వెనకాల డోరీస్ కట్టుకునే లాంటి మోడల్ అనమాట. మీకు డీటెయిల్డ్‌గా నేను చూపిస్తాను చూడండి. ఇది మన నెక్ తిప్పుకునేటప్పుడే ముందే మనము ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుందో లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్ నెక్ తిప్పేటప్పుడు అక్కడ పెట్టుకోవాలన్నమాట. అండ్ మనం ఇలా బ్యాక్ నెక్ తిప్పేసుకున్న తర్వాత డాట్స్ వేసుకోవాలి. చూసారు కదండీ! మీరు నెక్‌కి ఎలా వచ్చినాయో అవి రింగ్స్ అనేవి బయటికి అలా వస్తాయన్నమాట. డాట్స్ 2 పక్కల కూడా నేను వేసేసానండి. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాడీ పీస్ అలాగే కింద పీస్ మనం జాయిన్ చేసుకుంటున్నామండి. దానికోసం కింద క్రేప్ లైనింగ్ పెట్టాను. మిడిల్‌లో మన బాడీ పార్ట్ ఉంటుంది. అండ్ పైన వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇలా పెట్టుకోవాలి. మిడిల్ డాట్స్ ఏదైతే పెట్టుకున్నామో 3 కలిసేలా పెట్టుకోవాలి. బాడీ పార్ట్‌కి, క్రేప్ లైనింగ్‌కి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. మూడిటికి సెంటర్ డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా! అవి 3 కలిసేలా పెట్టుకొని ఇలాగ మనము పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి ఖర్చు అనేది బయటకుండదనమాట. ఇన్విజిబుల్‌గా ఉంటుంది. మనకేంటంటే లోపల వేసుకున్నప్పుడు మన స్కిన్‌కి ఇరిటేట్ అవ్వదనమాట. ఖర్చులనేవి గుచ్చుకోవు. ఎక్కువ మనం నెట్టెడ్ క్లాత్స్‌కి అలాంటి వాటిలకి ఖర్చు ఏదైతే రఫ్‌గా ఉందనిపిస్తదో ఈ ప్రాసెస్ యూజ్ చేస్తే అలాంటి వాటిలకి ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. అండ్ అలాగే కంఫర్ట్‌గా కూడా ఉంటుందనమాట. సో, మనం పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకున్నాం కదా! అలాగా మనం పిన్స్ తీస్తూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలనమాట. సో, ఇదే మనము రెండోసారి కూడా ఇంకో కుట్టు వేసుకున్నామంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. నేనిప్పుడు ఇంకో కుట్టు వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఖర్చు అనేది ఎక్కడ కనబడదు. మీకిప్పుడు చూపిస్తాను చూడండి. చూసారా? తిప్పేస్తే ఇలా ఉంటుంది. బ్యాక్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఇలా ఉంటుంది. మిడిల్‌లోకొస్తుందనమాట ఖర్చు. అర్థమైంది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేనిప్పుడు సైడ్స్ ఎక్స్ట్రా ఉంది కదా! అది తీసేస్తున్నానండి. ఆ సైడ్, ఈ సైడ్ ఏదైతే ఎక్స్ట్రా మిగిలిందో అది తీసేసాను. ఇప్పుడైతే షోల్డర్స్ జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇందాక నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండిటికి కూడా బాడీకి అంబ్రెల్లా పీస్ అనేది జాయిన్ చేసేసాను. షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడైతే చూసారు కదండీ! షోల్డర్స్ జాయిన్ చేసేసాం కదా! ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. నేను ఇది మోడల్ హ్యాండ్స్ అని చెప్పాను కదా! దానికోసం లైనింగ్ ఒకటి అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని దేనికది సెపరేట్‌గా సింగిల్ ఫోల్డ్ వేయాలనమాట. చూస్తున్నారు గదండీ! ఒక ఫోల్డ్ మాత్రమే వెయ్యాలి. విడివిడిగా అన్నమాట. కలిసి వేసేస్తే మనకి మోడల్ రాదు కాబట్టి నేనిలా చెప్తున్నాను. నేను చెప్పిన ప్రాసెస్‌లో కుట్టుకోండి. విడివిడిగా మనము రెండిటిని కూడా ఫోల్డ్ చేసేసాము. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలాగా పిన్స్ పెట్టేసుకోవాలి. అప్పుడే స్టిచ్ వేయకూడదండి. జస్ట్ పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలంతే కదలకుండా. చూసారు కదండీ! ఇప్పుడు సెంటర్‌లో లైన్ డ్రా చేశాను. అలాగే అటు, ఇటు కూడా ఒక పావించ్ గ్యాప్‌లో లైన్స్ డ్రా చేశాననమాట. చూసారు కదా! ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ ఎడ్జ్ నుంచి ఫస్ట్ లైన్ ఉంది కదా! ఇప్పుడు మన సైడ్ ఫస్ట్ లైన్ కుట్టు వేసేయాలనమాట. అండ్ నెక్స్ట్ మిడిల్ లైన్ వేసేస్తున్నాను. తర్వాత మనము మూడో లైన్ నుంచి కుట్టుకుంటూ ఈ సైడ్ హ్యాండ్ కింద మార్క్ చేసాం. ఇందాక పిన్స్ పెట్టుకున్నాం కదా! అది కుట్టేసుకోవాలి. ఏంటంటే మనకిక్కడ 2 లైన్స్ లాగా వస్తాయన్నమాట. అందులో మనం థ్రెడ్స్ ఇన్సర్ట్ చేస్తాము. అప్పుడు మనకి ఒక మోడల్ అనేది వస్తుందన్నమాట. థ్రెడ్స్ టై చేసుకునేలాగా పైకి లాగి.
మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. థ్రెడ్ ఇన్సర్ట్ చేసి అప్పుడు ఇంకా మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఇప్పుడైతే ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసేసి కట్ చేసేసాను. ఇప్పుడు నేను థ్రెడ్ ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. ఒక సింగిల్ థ్రెడ్ అనమాట. లెంగ్త్ ఎక్కువే ఉండేలా తీసుకోవాలి. ఇందులో ఒక దాంట్లోంచి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళి ఇంకొక దాంట్లోంచి బయటకొచ్చేయాలన్నమాట. లేదు కావాలంటే 2 పీసెస్ తీసుకున్నా పర్వాలేదు. ఖర్చులోకెళ్ళిపోతుంది షోల్డర్ జాయింట్‌లో. మీకు అర్థమైంది కదండీ! ఇలాగ తీసుకున్నామనమాట. ఇన్సర్ట్ చేసుకున్నాము. 2 ఈక్వల్‌గా వచ్చేలా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా ఇలా లాగితే ఇదొక మోడల్ అనమాట. ఫ్రిల్స్ మోడల్‌లా వస్తుంది. ఇలా టై చేసుకుంటాం అంతే. కిందైతే టాజిల్స్ అటాచ్ చేసుకోవాలండి. మోడల్ అయితే ఇలా ఉంటుంది. సింపుల్‌గా చాలా నీట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. ఎవరికైనా బావుంటుంది. దీన్ని నేనిప్పుడు షోల్డర్స్, హ్యాండ్స్ అనేది మన బాడీ పార్ట్‌కి అటాచ్ చేసేస్తున్నాను. మిడిల్‌లోంచి అటాచ్ చేసుకోవాలండి. ఎందుకంటే థ్రెడ్స్ అనేది మళ్ళీ పక్కకెళ్ళకుండా ఉండాలి కదా! అయినా ఏ హ్యాండ్ అయినా కూడా మనము మిడిల్‌లోంచే అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. అలాగే అటాచ్ చేసుకున్న తర్వాత మొత్తం హ్యాండ్ అంతా కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే మనకి హ్యాండ్ అనేది కుట్లనేవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఇంకో స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో, ఈ మోడల్ అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ అయితే, ఇలాంటి మోడల్స్ అయితే చాలా వస్తూనే ఉంటాయి కాబట్టి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే గనక లైక్ చేయండి. అలాగే ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి మోడల్స్ కోసం. మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూసారంటే నాకు కూడా యూజ్ ఉంటుందండి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. అండ్ నెక్‌కి కూడా నేను ఇలాంటిది ఒక తాడు అనేది తయారు చేసుకొని ఉంచుకున్నానండి. దాన్ని షూ లేస్ ఎక్కించినట్టు ఇలా ఎక్కించుకోవాలనమాట. మీకు ఐడియా ఉంది కదండీ! షూ లేస్ ఎక్కించుకోవడం. అది కింద నుంచి ఎక్కించుకుంటున్నాననమాట నేను. కింద రింగ్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కించుకోవాలనమాట. మనం నెక్ పైన టై చేసుకుంటాం. ఇప్పుడు నేను సైడ్స్ జాయింట్ చేస్తున్నానండి. సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్‌కి 1½ ఇంచే ఇచ్చానండి నేను ఖర్చు. ఎందుకంటే ఇది టై మోడల్ కాబట్టి పట్టేస్తదన్న ఐడియాతో 1½ ఇంచ్ ఇచ్చి అండ్ మిగిలిన చంక రౌండ్ దగ్గర నుంచి మాత్రం 2 ఇంచెస్ ఖర్చే తీసుకోవాలి. మనం బాడీ పార్ట్‌కి 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కాబట్టి యాక్చువల్‌గా అదే మార్కింగ్. తర్వాత నడుం కింద నుంచి 1½ ఇంచ్ మార్క్ చేసుకొని తర్వాత 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని కిందకి మార్క్ చేసుకున్నది కుట్టుకుంటున్నామన్నమాట. తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మాత్రమే ఉంచి పైన కింద ఉండే క్రేప్ లైనింగ్‌ని పక్కకి నెట్టేసినట్టుగా ఇలా లాగేయాలన్నమాట. అప్పుడు ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్సే మిడిల్‌లో ఉంటాయి కాబట్టి వాటి మీదే స్టిచ్ పడుతుంది. అలా కుట్టుకుంటూ కిందకెళ్ళిపోవాలి. సో, ఇలా కుట్టుకున్నారంటే గనక మనకి గేరా అనేది లైనింగ్‌కి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి సంబంధం లేదు కాబట్టి, సంబంధం ఉండకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కనబడుతుందనమాట. అదే లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపేసారనుకోండి కొంచెం కంజెస్టెడ్‌గా అనిపిస్తదనమాట. సో, ఇలాగా కుట్టు వేసేసుకోవాలి. సో, 2 సైడ్స్ అలా కుట్టేసుకుంటే కంప్లీట్ అయిపోయిందండి డ్రెస్ అయితే. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.